సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానన్న జగన్ హామీని అమలు చేయాలని విద్యాశాఖ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎం చంటిబాబు పి రాజు పేర్కొన్నారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్టీ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పిఆర్సీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, మహిళలకు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు, మెటర్నరీ లీవ్లు ఇవ్వాలని కోరారు. 3 నెలలుగా పెండింగ్లో పెట్టిన వేతనాలు తక్షణం విడుదల చేయాలని కోరారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల అధ్యక్షుడును మేము గత 12 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో విధులు నిర్వహించడం జరుగుతున్నది. గత ప్రభుత్వాలు ఎన్నో హామీలను నెరవేర్చినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి మేము ఏర్పాటు చేసినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేదన్న ఉద్దేశంతో ఈనాడు సమ్మె చేయడం జరిగింది. అది 2012 నుంచి కూడా ఎటువంటి హామీని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి. 2008 డిఎస్సి వారికి పిఆర్సీ అమలు చేసి ఈనాడు మరి వాళ్ళ పక్షాన గవర్నమెంట్ ఉన్నది. మరి మేమేం పాపం చేశామో సమగ్ర శిక్ష వారికి కూడా మరి మన జగన్ గారు ప్రభుత్వం పిఆర్సీని కూడా అమలు చేయలేదు. అదేవిధంగా 23,000 రూపాయలు అమలు చేస్తానన్నారు. ఆ కోరికను కూడా మా పక్షాన సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఎటువంటి జీతాలు పెంపుదల చేయలేదు. దానివలన మా ఫ్యామిలీస్ అందరూ కూడా ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుంది. కాబట్టి మా డిమాండ్స్ ఏంటంటే మా సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి, మరియు మాకు సకాలంలో జీతాలు పెంపుదల చేసి మా కుటుంబాలందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదుకోవాలని మనం చేస్తున్నాం. సిఆర్పిస్, పార్టీ ఇన్స్ట్రక్టర్స్, అకౌంటెంట్స్, మెసెంజర్స్ వంటి వివిధ విభాగాల్లో 25,000 మంది వరకు పనిచేస్తున్నామండి. గత 12 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. అయినా సరే గవర్నమెంట్ ఇచ్చిన రెగ్యులేషన్లో మేము వర్తించలేదు. గత 5 సంవత్సరాల నుంచి మాకు శాలరీలు పెంచకపోగా ఇచ్చే శాలరీస్ కూడా 4 నెలల నుంచి బకాయిలు పెట్టడం, పండగకి, దసరాకి, దీపావళి కూడా శాలరీస్ ఇవ్వకపోవడం వల్ల మా ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ గవర్నమెంట్ ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో రెగ్యులేషన్ చేస్తానని ఆ హామీని నెరవేర్చవలసిందని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నామండి. అదేవిధంగా 4 నెలలు 5 నెలలు శాలరీలు ఇవ్వకపోవడం వల్ల ఇంటెత్తులు, పిల్లల చదువులు, ఫీజులు కట్టుకోవడం ఇబ్బంది అవుతుందండి. ప్రతి నెల కూడా 1వ తేదీనే శాలరీస్ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, మహిళలకి చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వాలని కోరుతున్నామండి. ధన్యవాదాలు.